బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. అండ్ నేను ఆదిరెడ్డి గారి ఫ్యాన్ ని. ఖచ్చితంగా బిగ్ బాస్ రివ్యూ ఇష్టపడే వాళ్ళందరికీ ఫస్ట్ ఫేవరెట్ ఆయనే ఉంటారు, అందులో డౌటే లేదు. బట్ ఉప్పల్ బాలు గారి విషయంలో నవదీప్ గారు కొంచెం ఓవర్ గానే రియాక్ట్ అయ్యారనిపించింది. అంత అవమానించాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. ఒక కామనర్ గా వెళ్ళి బిగ్ బాస్ సీజన్ 9 లో హైయెస్ట్ ఓటింగ్ తో గెలిచిన కళ్యాణ్ పడాలా, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ ని ఆడిషన్ లో చెప్పడం ఓకే, బట్ తను చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. సో ఇవన్నీ చాలా గ్రేట్. అది చాలా మల్టీ టాస్కింగ్, ఊరికే చేయడం కుదరదు అందరి వల్ల. సో అంత చేయాల్సింది అంత చేయకుండా ఉండాల్సింది అని అయితే అనిపించింది. కూడా అబ్బో చాలా తెలివిగానే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అనిపించింది. ఆ మధ్యలో శ్రీముఖి గారు సీరియస్ అయ్యారు, నిజంగా సీరియస్ అయ్యారు అనిపించింది. హలో అందరికి, నాలా బిగ్ బాస్ షోని ఇష్టపడడంతో పాటు బిగ్ బాస్ షోకి వచ్చే రివ్యూస్ ని కూడా ఎంతగానో ఇష్టపడే చాలా మంది ఆడియన్స్ కోసం నేనైతే బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. జనరల్ గా నేను చాలా పెద్ద బిగ్ బాస్ షో ఫ్యాన్ ని. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి కూడా నేను షోని ఫాలో అవుతూనే ఉన్నాను. నాకు చాలా 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 ఇష్టం. బిగ్ బాస్ షోని చాలా మంది నెగిటివ్ గా చూసే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నా వరకు బిగ్ బాస్ షో అంటే దాని నుంచి మనం నేర్చుకునే కొన్ని మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని క్రింజ్తో పాటు కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. సో ఆ మంచి విషయాలు ఏంటి అంటే, మనకి లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఫేస్ చేస్తాం అండ్ ఎలా రియాక్ట్ అవుతాం అండ్ దానిలోంచి ఎలా బయటకు వస్తాం అనేది బిగ్ బాస్ షోలో చాలా వరకు టాస్క్స్ లో కావచ్చు, ఇలా వాళ్ళు పెట్టే కొన్ని సిచ్యువేషనల్ టాస్క్స్ మాత్రం చాలా వరకు మంచిగా అయితే ఉపయోగపడతాయి. మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకోవచ్చు, లేని వాళ్ళు ఊరికే సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ బిగ్ బాస్ షోకి వెళ్ళి వచ్చే వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు కదా, తెలిసిందే కదా. ఒక కామనర్ గా వెళ్ళి బిగ్ బాస్ సీజన్ 9 లో హైయెస్ట్ ఓటింగ్ తో గెలిచిన కళ్యాణ్ పడాలా విన్ అయినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వితౌట్ ఎనీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్, అంటే అసలు తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, అండ్ అసలు తను బయట జనాలకి తెలియదు. మనలాగే చాలా నార్మల్, చాలా మిడిల్ క్లాస్, చాలా చాలా కామనర్, జెన్యూన్ కామనర్. అట్లాంటి కామనర్ బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయ్యి, అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి అంతమంది సెలబ్రిటీస్ తో పోటీ పడి అండ్ అంతమంది స్ట్రాంగ్ కంటెండర్స్ తో పోటీ పడి గెలిచాడంటే నార్మల్ విషయం కాదు. అది చాలా 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 పెద్ద అచీవ్మెంటే. అదేం తక్కువ విషయం కాదు, అది చాలా చాలా పెద్ద విషయం. కొంతమంది బిగ్ బాస్ షో అంటే అబ్బా అదేం షో, చెత్త షో, అసలు వేస్ట్ షో, దానిలో ఏముంటుంది, సోది, డ్రామా, స్క్రిప్ట్ ఇలా అని అంటూ ఉంటారు. ఎంత స్క్రిప్ట్ ఉన్నా లేకపోతే స్క్రిప్ట్ లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ మనకి అనుకోకుండానే ఎదురవుతా ఉంటాయి. ఆ ఎదురైనప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, అప్పుడే కదా మన జెన్యూనిటీ బయటకు వస్తుంది. అంటే మనం జెన్యూన్ గా ఉన్నామా లేదా, లాయల్ గా ఉన్నామా లేదా, ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తెలుస్తాయి. ఇప్పుడు దాకా బిగ్ బాస్ షోలో విన్నర్స్ అయిన వాళ్ళందరూ కూడా లోపల బిగ్ బాస్ హౌస్ లో ఎంతో కొంత మంచి చూపించిన వాళ్ళే. అంటే గెలవని వాళ్ళందరూ చెడ్డ చూపించారని కాదు, అందరూ ఏదో ఒక విషయంలో వాళ్ళ టాలెంట్ చూపించిన వాళ్ళే. అండ్ బిగ్ బాస్ 1 నుంచి బిగ్ బాస్ 10 వరకు ఎంత ఫాలో అయినా రివ్యూస్ చేసేంత ధైర్యం రాలేదు. నాకైతే ఎప్పటి నుంచో బిగ్ బాస్ రివ్యూ చేయాలని కోరిక, ఇష్టం. సో ఫైనల్ గా ఇప్పుడు బిగ్ బాస్ 10కి వచ్చేసరికి ఆ రివ్యూస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎలాగో ఉంది, బట్ ఆ రివ్యూస్ చేసే ధైర్యం కూడా వచ్చింది. ఎలాగో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ నాకు ఇష్టమైన దాంట్లో నేను కాన్ఫిడెంట్ గా చెప్పే విషయాల్లో నేను ఎందుకు మాట్లాడకూడదు అనిపించింది. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు బిగ్ బాస్ షో రివ్యూస్ అయితే కంపల్సరిగా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదైతే ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 1. సో బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఫస్ట్ మన వాళ్ళ ఇంట్రడ్యూస్ చేశారు. ఏ లాంగ్వేజ్ లో కూడా కామనర్స్ ని లోపలికి పంపించడానికి ఒక స్పెషల్ షో అంటూ పెట్టింది లేదు. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో, మన తెలుగు బిగ్ బాస్ లో కామనర్స్ ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలి. అండ్ అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళకి ఒక టాలెంట్ ఉండాలి, ఒక
ఆ కమిట్మెంట్ ఉండాలి, బిగ్ బాస్ షో అంటే ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పేసి ఒక అగ్ని పరీక్ష షో అని ఫార్మాట్ పెట్టడం. అండ్ అందులో జడ్జెస్ గా బిందు మాధవి గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు, సీజన్ 4 విన్నర్ అండ్ చాలా మందికి ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్. ఇలాంటి వాళ్ళని జడ్జెస్ గా పెట్టి అంటే వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ లో చాలా పెద్ద ఇంపాక్ట్. బిందు మాధవి బిగ్ బాస్ ఓటీటీలో విన్నర్ అవ్వడంతో పాటు ఆడపులి అనే ట్యాగ్ కూడా సంపాదించుకుంది, తప్పు విషయం కాదు. అండ్ నవదీప్ గారి విషయానికి వస్తే చెప్పేదేముందండి, ఎంటర్టైన్మెంట్ కి మారు పేరు. ఫట్ ఫట్ అనేస్తారు, జోక్స్ చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. ఆయన బిగ్ బాస్ షోలో ఆయన ఎంట్రన్స్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. బైక్ తో ఎంటర్ అవ్వడం అది అసలు చాలా చాలా బాగుంటుంది. అంటే తను వెళ్ళాక అప్పటి వరకు ఉన్న సీజన్ వేరు, నవదీప్ గారు ఎంటర్ అయిన తర్వాత సీజన్ వేరు. అంత మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చిందనమాట. ఇంకా అభిజిత్ గురించి చెప్పేది ఏముందండి, బిగ్ బాస్ షోని ఫిజికల్ టాస్క్ తో మాత్రమే కాదు మెంటల్ టాస్క్ తో కూడా గెలవచ్చు అని నిరూపించారు. అండ్ అభిజిత్ కూడా స్టార్టింగ్ సీజన్ లో వచ్చినప్పుడు 3 వీక్స్ అట్లా కొంచెం నార్మల్ గా ఉన్న 4th వీక్ నుంచి రైజ్ అయిన ప్యాటర్న్ అయితే అసలు నార్మల్ గా ఉండదు, గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అలా వీళ్ళు ముగ్గురు కూడా మంచి జడ్జెస్ గా అగ్ని పరీక్ష షో అనే ఫార్మాట్ పెట్టడం. అన్నిటికంటే ఇంపార్టెంట్ రాములమ్మ, అదేనండి శ్రీముఖి. ఎవరికి ఫేవరెట్ ఉందో చెప్పండి. నాకైతే సుమా గారి తర్వాత యాంకరింగ్ లో ఉదయ్ భాను గారి తర్వాత నాకైతే శ్రీముఖి చాలా చాలా ఇష్టం. తను చేసే హోస్టింగ్, తన కాన్ఫిడెన్స్ అండ్ తన ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు, అండ్ అలాగే తన ఏమంటారు స్పాంటినిటీ చాలా బాగా ఉంటుంది. స్పాంటేనియస్ గా చాలా చాలా బాగా చేస్తుంది. పటాస్ షో నుంచి కూడా తనని కొంచెం కొంచెంగా ఫాలో అవుతూ ఇప్పుడైతే తనకి పెద్ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. తన సీజన్ 3 బిగ్ బాస్ షో నుంచి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. యాక్చువల్ గా నేను తనే విన్నర్ అనుకున్నా బిగ్ బాస్ సీజన్ 3, బట్ ఇట్స్ ఓకే. చాలా వాటిని క్రాస్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది, టాప్ మోస్ట్ ఫీమేల్ యాంకర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో ఇలాంటి వాళ్ళతో ఒక షో ఫార్మేట్ చేయడం చాలా చాలా పెద్ద విషయం. అండ్ ఇలాంటి అగ్ని పరీక్ష షోని పెట్టి సీజన్ 9 అంత బిగ్గెస్ట్ హిట్ అవ్వడం, బిగ్గెస్ట్ టీఆర్పీ రావడం. అండ్ అలాగే అగ్ని పరీక్ష షో అంటే ఈ ఫార్మాట్ మిగతా లాంగ్వేజెస్ ఎంత ఇంపాక్ట్ చేసిందంటే కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ అన్నిట్లో కూడా స్టార్ట్ చేశారు. అంటే ఎంత ఇంపాక్ట్ చేసిందో ఆలోచించండి. అదే నార్మల్ విషయం కాదు. ఫస్ట్ మన తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసి అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా, అది కూడా ఎప్పటి నుంచో బిగ్ బాస్ సీజన్స్ ని చేస్తూ ఉన్న లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చేయడం అంటే నార్మల్ విషయం కాదు. పరీక్ష సీజన్ 1 ఓకే అయిపోయింది, ఇప్పుడు మనం దాని రివ్యూస్ ఇచ్చి కూడా వేస్ట్, ఇప్పుడు ఎందుకు ఇస్తామైనా. సో బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే ఇచ్చేద్దాం. ఎంట్రన్స్ అయితే అన్ని నార్మల్ గా ఉన్నాయి. సీజన్ 1 లో అగ్ని పరీక్షలో వచ్చినంత ఇంట్రో, ఆ స్లో మోషన్స్, అంత ఓవర్ లాగ్ అయితే అనిపించలేదు. ఈసారి ఇంట్రోస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. శ్రీముఖి గారితో పాటు మిగతా ముగ్గురు జడ్జెస్ ఇంట్రోస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళకి వాళ్ళ సూటబుల్ అయ్యే డైలాగ్స్ తో షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ షోకి అయితే చాలా మందే అప్లై చేసి ఉంటారు, ఎందుకంటే సీజన్ 1 లో కామనర్ గా ఎంటర్ అయ్యి బిగ్ బాస్ షోలో విన్నర్ అయ్యారు కళ్యాణ్ బడాలా అంటే ఇంకెంత మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే, మనం కూడా కామనర్ కదా, మనం కూడా వెళ్దాం, మనం కూడా సాధిద్దాం, మనం ఎందుకు సాధించలేమని చాలా మంది అప్లై చేసే ఉంటారు. సో అన్ని రకాలుగా ఫిల్టర్ చేయగా చాలా మంది ఆడిషన్ వరకు వస్తారు. ఆడిషన్ వరకు వచ్చిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అయ్యి, గ్రూప్ డిస్కషన్స్ తర్వాత మనకి ఈ అగ్ని పరీక్ష షో ఆడిషన్ లో వస్తుంది. ఈ ఆడిషన్ లో 15 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. అందులోంచి ఒక 6 or 7 మెంబర్స్ నాకు తెలిసి లోపలికి అయితే ఎంటర్ చేస్తారు. లాస్ట్ టైం 7 మెంబర్స్ ని ఎంటర్ చేశారు కదా. అండ్ రాగానే శ్రీముఖి ఫస్ట్ కళ్యాణ్ బడాలా గారి కోసం ఇంట్రో అయితే ఇచ్చింది. అది చాలా చాలా బాగుంది, ఎందుకంటే అగ్ని పరీక్ష షో మెయిన్ కళ్యాణ్ బడాలా లోపలికి వెళ్ళడానికి. అండ్ అలాగే బిందు మాధవి కూడా నేను గ్రీన్ ఇచ్చిన వాళ్ళలో ఇద్దరు టాప్ 5 లో ఉన్నారు, ఐఎమ్ సో హ్యాపీ అని. నవదీప్ అండ్ అభిజిత్ గారు కూడా ఎస్ మనం గ్రీన్ ఇచ్చిన వాళ్ళు విన్నర్ అయ్యి వచ్చారు, ఇంతకంటే ఏం చెప్పాలి ఈ షో గురించి అని. ఓకే, అదంతా చాలా నార్మల్ గా అయిపోయింది అండ్ బాగుంది, లాగ్ లేకుండా చాలా సింపుల్ గా బాగుంది. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి శాలిని దమేరా. జనరల్ గా చెప్తున్నాను, నాకు ఈ షోలో ఆడిషన్ కి వచ్చిన వాళ్ళలో నాకు ఎవ్వరు కూడా, నేను ఎవరిని కూడా ఫాలో అయ్యింది లేదు, నాకు వాళ్ళు ఎవరు కూడా తెలీదు. బట్ ఉప్పల్ బాలు అయితే ఫుల్ వైరల్ కాబట్టి తను తెలుసు. ఓకే, ఉప్పల్ బాలు అన్న నేము, అతను షాక్ అయ్యారా అని అదంతా తెలుసు, బట్ మిగతా వాళ్ళు అయితే అస్సలు తెలీదు. సో మనం వాళ్ళ షోకి ఎలా వచ్చారు, ఆ షోలో ఏం జరిగింది, అండ్ ఆ షో జరిగిన తర్వాత జడ్జెస్ ఎట్లా రియాక్ట్ అయ్యారు, అది నా వరకు నా ఒపీనియన్ లో నేను ఎలా ఫీల్ అయ్యాను అన్న దాన్ని మాత్రమే నేను ఈ రివ్యూలో చెప్తాను. నో కాంట్రవర్సీస్, నో నెగిటివ్ ఫీడ్బ్యాక్స్,
జస్ట్ ఉన్నది ఉన్నట్టు జెన్యున్ గా నాకేదనిపిస్తే అది చెప్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు నాలాగా ఆలోచించే వాళ్ళు నాతో ఏకీభవిస్తారు కదా, అది చాలు నాకు. సో ఫస్ట్ అయితే శాలిని దమేరా అనే అమ్మాయి వచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది అండ్ స్టైలింగ్ కూడా చాలా క్యూట్ గా చాలా బాగుంది. తను రావడమే నాకు తెలిసి ఒకటి అనుకుని వచ్చింది. సో అందుకని శ్రీముఖిని గారు అని, బిందు మాధవి గారిని కూడా గారు అని, నవదీప్ ని కూడా గారు అని, అభిజిత్ ని మాత్రం హాయ్ అభిజిత్ అనింది. అంటే అక్కడ ఒక కట్ పడుతుంది కదా, అందరినీ గారు అని అభిజిత్ ని మాత్రం గారు అనలేదంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు. సో ఇంకా మన శ్రీముఖి ఉంటే చెప్పాలా, దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేసింది. కొంచెం మంచిగా ఫన్ గా అయ్యింది ఫస్ట్ హాఫ్ మినిట్ 1 మినిట్. అయిన తర్వాత తన ఇంట్రో ఇచ్చుకుంది. తన పేరేంటి, తను ఎక్కడి నుంచి వచ్చింది, కరీంనగర్ నుంచి వచ్చిందని, తను అవుట్ ఆఫ్ ఫారెన్ లో చదివి ఇప్పుడే వచ్చానని, అండ్ తన జాబ్ కూడా ఓల్డ్ పీపుల్ ని హ్యాండిల్ చేసే జాబ్. అంటే తను అక్కడ ఏం చెప్పిందంటే, నేను ఓల్డ్ పీపుల్ ని అండ్ అలాగే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని హ్యాండిల్ చేసే జాబ్ చేస్తున్నా అంటే ఐ కెన్ మేనేజ్ వెల్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అన్నట్టు చెప్పినట్టు నాకైతే అనిపించింది. బట్ ఓకే ఫైన్, మన గురించి మనం చెప్పుకోవడంలో తప్పలేదు. ఆడిషన్ అంటే అంతే కదా, మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడమే కదా. ఓకే ఇదంతా ఇలా చెప్తూ ఉన్నప్పుడు మ్యూజిక్ లేకుండా డాన్స్ చేస్తూ చెప్పు అని అన్నారు. తనేమో ఓకే నేను ఒక పాట పాడుతూ చేస్తా అని చెప్పి చేస్తూ ఉంది. అలా కాదమ్మా, పాట కాదు, నువ్వు నీ ఇంట్రొడక్షన్ చెప్తూనే ఉండాలి బట్ డాన్స్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. సో అదైతే చెప్పింది అనమాట. అండ్ బిగ్ బాస్ కే ఎందుకు అంటే ఇది నా ప్యాషన్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పింది. సో అందరూ జనరల్ గా చెప్పినట్టే చాలా పెద్ద ప్లాట్ఫామ్, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరు రాకుండా ఉండాలనుకుంటారు, అందరు రావాలనుకుంటారు అన్నట్టు చెప్పింది. అండ్ ఇట్స్ వెరీ నైస్. నీ టాలెంట్స్ ఏంటని అడిగారు నవదీప్ గారు అందరూ. నా టాలెంట్స్ ఏంటని అడిగితే మొహం మీద మాట్లాడేస్తాను అంటే, అయితే అది టాలెంటా అని అడిగారు నవదీప్ గారు. బట్ అక్కడ నిజంగానే మొహం మీద మాట్లాడేస్తా అంటే అది నిజంగా టాలెంటా అన్నట్టు నాకు కూడా అనిపించింది. మొహం మీద మాట్లాడే వాళ్ళు, ఇంట్రోవర్ట్స్ అనే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, బట్ ఎక్స్ట్రోవర్ట్స్ అనే వాళ్ళు అండ్ వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి వాళ్ళు బయటకు మాట్లాడగలరు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలరు. కొంతమంది ఏమో ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎవరేమనుకుంటే ఏంటి, నాకు ఏదనిపిస్తే అది మొహం మీద మాట్లాడతా అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అది తన ఇంట్రడక్షన్ లో చెప్తే ఓకే, బట్ టాలెంట్ ఏంటి అన్నప్పుడు అది చెప్పడం కొంచెం ఇదిగా అనిపించింది. ఏంటి నేను జిమ్ చేశాను, కొంచెం కండు వచ్చింది అన్నట్టు చిన్న టాపిక్ ని కొంచెం కామెడీగా టర్న్ అవుట్ చేసింది. తను చాలా క్లవర్ అనిపించింది నాకైతే. ఒక కట్ పడిన దగ్గర తను టాపిక్ ని మంచిగా టర్న్ చేసింది కామెడీగా. నేను జిమ్ కి వెళ్తాను, చిన్న కండు కూడా వచ్చింది అని. నవదీప్ గారు యాజ్ యూజువల్ కొన్ని కామెడీ జోక్స్ వేశారు, పంచెస్ బాగా పేలాయి. రిలేషన్షిప్ కోసం అడిగారు బిందు మాధవి గారు. అడిగితే ఎస్ ఉండేదాన్ని, బట్ చాలా చిన్న ఏజ్ లోనే రిలేషన్షిప్ కి వచ్చాను అండ్ దెన్ సెట్ అవ్వక నాకు కుదరదు అని తెలిసిన తర్వాత బ్రేకప్ అయ్యింది. అండ్ తను చెప్పిన విధానం, తన పర్సనల్ లైఫ్ ని, రిలేషన్షిప్ ని కూడా తను ఎక్స్ప్రెస్ చేసిన విధానం చాలా మెచ్యూర్ గా అనిపించింది, చాలా క్లవర్ గా అనిపించింది. అంటే రాంగ్ తప్పు ఎవరిది అన్నట్టు కాకుండా తను దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసింది అన్నది చాలా బాగా చెప్పింది. అండ్ నేను ఆ రిలేషన్షిప్ లో స్టక్ అవ్వడం వల్ల బయటికి రాలేకపోయాను, చాలా మంది నువ్వు ఇండిపెండెంట్ గా ఉండలేవన్నారు. సో అలా ఏం కాకుండా నేను ఇండిపెండెంట్ గా ఇంకా నేను అక్కడ ఆస్ట్రేలియాలోనే ఉన్నాను అన్నట్టు తను చాలా బాగా చెప్పింది. అండ్ ఆ విషయంలో మాత్రం నిజంగా చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ థింగ్ ని ఆడిషన్ లో చెప్పడం ఓకే, బట్ తను చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు తను బ్రేకప్ అయిన అబ్బాయికి కూడా పెళ్లి కాబోతుంది, కంగ్రాచులేషన్స్ అని చాలా బాగా చెప్పింది. ఎప్పుడైతే తను అట్లా మెసేజ్ పెట్టిందో బిందు మాధవి గారు వెంటనే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఓకే ఇప్పుడు ఎక్స్ తో ఫ్రెండ్ గా ఉండడం ఓకేనా అని చెప్పేసి తను ఓకే ఇట్ ఈస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని చెప్పిన విధానం కూడా చాలా చాలా బాగుంది. ఎక్స్ తో ఫ్రెండ్షిప్ ఏంటి, రిలేషన్షిప్ అయిపోయి ఫ్రెండ్షిప్ ఏంటి, ఇలా కాకుండా ఇద్దరికి మ్యూచువల్ గా ఉంటే ఇట్ విల్ బి ఓకే. ఫ్రెండ్షిప్, ఎక్స్ తో ఫ్రెండ్షిప్ అనేది ఓకే అని తనైతే చెప్పింది అనమాట. నువ్వు దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తావంటే ఫోన్ అని చెప్పిందంట తన అప్లికేషన్ ఫామ్ లో. సో ఫోన్ స్మాషింగ్ ఇదైతే పెట్టారు. కానీ నాకెందుకో ఇది కొంచెం ఫేక్ గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ 1 లో ఇలాంటిది ఒకటి అయింది, నిజంగా ఫోన్ పగలగొట్టించడం ఇది ఒకటి అయింది. సో సీజన్ 2 లో మళ్ళీ ఇట్లా అవ్వడం తను ఎందుకు ప్రిపేర్ అయ్యి వచ్చిందని అనిపించింది. ఎందుకంటే తను అంత షాక్ అవ్వలేదు అండ్ ఫోన్ పగలగొట్టాక కూడా అంత ఫీల్ అవ్వలేదు. మేబీ వాళ్ళు పగలగొట్టింది అది ఫేక్ అని తనకు తెలుసో, లేకపోతే ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చానని కూడా చెప్పింది. నేను ఎట్లాగైనా సరే గెలుచుకొని మళ్ళీ కొత్తది కొనుక్కుంటా అని కూడా చెప్పింది. సో ఇదంతా కూడా నాకెందుకో కొంచెం డ్రామా లాగే అనిపించింది. నాకైతే ఇదంతా కొంచెం రియల్ గా అనిపించలేదు. మీకేమనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి కింద. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఓకేనా అని అడిగారు నవదీప్ గారు. వెంటనే తను రిజెక్ట్ చేసింది. అంటే అలా ఎలా, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, మీ అకౌంట్స్ ఓపెన్ చేస్తా అంటే మీరు ఓకేనా అని చెప్పి అడిగింది. సో తన స్టాండ్ తను గట్టిగా తీసుకుంది.
దీన్ని బట్టి ఏంటంటే బిగ్ బాస్ లో వాళ్ళు ఏం చూస్తారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకునే పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోగలరా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు కదా. అందుకనే రకరకాల క్వశ్చన్స్ అయితే వేశారు. ఇంకా నీ ఫామ్ లో నీ లీస్ట్ ఫేవరెట్ జాబ్ అంటే వాష్రూమ్ క్లీనింగ్ అని రాసావు. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎట్లా అంటే అక్కడ అందరూ యూజ్ చేస్తారు, నేను కూడా యూజ్ చేస్తా కాబట్టి ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ క్లీనింగ్ అని చెప్పింది. బట్ అదే తన అది లీస్ట్ ఫేవరెట్ జాబ్ అని రాస్తుంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఒక టాస్క్ పెడతారు. సో షూస్ క్లీనింగ్ టాస్క్ పెట్టారు. నాకైతే తను ఫేవరబుల్ గా ఉన్నట్టు అనిపించలేదు, తనకి ఇష్టం లేదు చేయడం. బట్ ఓకే, షో కోసం నేను చేస్తాను అన్నట్టు స్టార్ట్ చేసింది, ఓకే. బట్ తను చేస్తున్నప్పుడు షూని వాటర్ లో ముంచడం, వాటర్ లో ముంచినప్పుడు బిందు మాధవి గారు అసలు ఎప్పుడైనా క్లీన్ చేసావా అంటే లేదని చెప్పడం, కొంచెం నవ్వుతూ ఉండడం, ఇదంతా చూసి బిందు మాధవి గారు నువ్వు చాలా జోక్ గా తీసుకుంటున్నావు, ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ అని చెప్పి రెడ్ ఇచ్చేసారు. తర్వాత రెడ్ ఇచ్చేసిన తర్వాత ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ డెసిషన్ అనింది. అయిపోయిన తర్వాత సెకండ్ క్యాండిడేట్ ని పిలుద్దాం, నువ్వు ఈ లోపు షూస్ క్లీన్ చేస్తూ ఉండు అని చెప్పారు. అంటే ఇంకా ఫైనలైజేషన్ రాలేదు రిజల్ట్. సో సెకండ్ క్యాండిడేట్ అయితే వచ్చారు. సెకండ్ క్యాండిడేట్ ఎవరంటే అభి శాంగర్. నేను కూడా షాక్ అయ్యా, ఏంటి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ పడిందా, సింగర్ బదులు శాంగర్ వేశారని. కానీ కాదు, శాంగరే అంట. రాగానే పాట పాడుతూ వచ్చాడు అనమాట. ఏమాయి చేసే వాళ్ళు కుందన బొమ్మ పాట పాడుతూ వచ్చారు. అబ్బాయి చిన్న కుర్రోడు అనమాట, 23 years old. పాట పాడుతూ వస్తే శ్రీముఖి దాన్నే 3 takes గా కొంచెం కామెడీ చేసింది. ఫస్ట్ ఇది బాగాలేదు, మళ్ళీ పాడు అన్నట్టు. సో మొత్తానికి చిన్న కామెడీ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్రో అయితే స్టార్ట్ అయింది. తను చెప్పుకున్నాడు, నేను 23 years old అండ్ తన ఎంటర్ప్రీనర్, చాలా సాధించారు అండ్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు, మోడల్ అని అండ్ ఫ్యాషన్ డిజైనర్ అని, అండ్ తను వేసుకొచ్చిన డ్రెస్ కూడా తనే డిజైన్ చేసుకున్నాడు అని చెప్పారు. నాకైతే ఇంత చిన్న వయసులో ఇన్ని సాధించాడు, గ్రేట్ అని అనిపించింది. ఎందుకంటే అది నార్మల్ విషయం కాదు. 23 years లో ఒక ఎంటర్ప్రీనర్ గా, ఒక మోడల్ గా, ఒక ఫ్యాషన్ డిజైనర్ గా, అండ్ అలాగే ఫాదర్ రియల్ ఎస్టేట్ చూస్తే ఇవన్నీ కూడా చాలా మల్టీ టాస్కింగ్. ఆ వరకు ఓకే అనిపించింది. ఓకే, నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అంటున్నావు కదా, ఈ డ్రెస్ ఎవరు డిజైన్ చేశారంటే నాదే ఓన్ డిజైన్ అని చెప్పారు. బిందు మాధవి గారు అడిగితే చెప్పాడు. చెప్పిన తర్వాత అండ్ శ్రీముఖి ఏమో అక్కడ కింద శాలిని కూర్చొని ఉంది కదా, ఓకే అక్కడ ఒక అమ్మాయి కూర్చుంది కదా, అమ్మాయి డ్రెస్ సెన్స్ ఎట్లా ఉంది, తన ఫ్యాషన్ సెన్స్ కి నువ్వు ఎంత మార్క్స్ ఇస్తావు అంటే 7.5 అని చెప్పారు. 7.5 అని చెప్పగానే ఆ అమ్మాయి కొంచెం రియాక్ట్ అయింది. అంటే రీజన్స్ అడిగింది శ్రీముఖి. ఎందుకు అంటే తన నెక్ పీస్ కలర్ లో బ్లెండ్ అయిపోయింది అండ్ అలాగే మేకప్ కూడా కొంచెం ఓవర్ గా ఉంది, లిప్స్టిక్ చిక్స్ దగ్గర అట్లా కనిపిస్తుంది అని తన రీజన్స్ తను చెప్పాడు. యాక్చువల్ గా నాకు కూడా అలానే అనిపించింది, కొంచెం మేకప్ ఎక్కువైందని అనిపించింది. అంటే తన్ని వెంటనే కాంట్రవర్సీగా తిని అడిగారు శాలినిని, నువ్వెంత ఇస్తావో తినకి ఫ్యాషన్ సెన్స్ కంటే, నీకు అసలు అమ్మాయిలు ఫ్యాషన్ సెన్సే తెలియదు అనుకుంటాను అని చెప్పి ఒక వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 5.5 అని ఇచ్చింది. 5.5 అని ఇచ్చిన తర్వాత యాక్చువల్ గా తను రియాక్ట్ అవ్వాలి, అభి అనే అబ్బాయి రియాక్ట్ అవ్వాలి. నాకు ఫ్యాషన్ సెన్స్ లేదంటున్నావు, బట్ నేను ఇంత చేసా, నాకు తెలుసు అండ్ నా ఒపీనియన్ అది నాకు అలా అనిపించింది అని తను ఆర్గ్యూ చేయాలి, కానీ తను ఆర్గ్యూ చేయలేదు. సో అక్కడ కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. బట్ శాలిని మాత్రం స్ట్రాంగ్ గా మాట్లాడింది. సో అభి అక్కడ కూడా అంత స్ట్రాంగ్ గా తన పాయింట్ తను చెప్పుకోలేదు, స్టాండ్ తీసుకోలేదు అని అక్కడ ఒకటి నోట్ డౌన్ అయింది. అండ్ బిందు మాధవి గారు అడిగారు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ ని నా స్టాండర్డ్స్ కి సరిపోవన్నట్టు డమ్ చేసావా అని ఉంది నీ ఫామ్ లో అంటే, తన రీజన్స్ చెప్పాడు. నేను బిజీగా ఉంటా, తన టైం ఇమ్మంటుంది, నేను టైం ఇవ్వలేను అని చెప్పి లో స్టాండర్డ్స్ అనే ఆ ఇదనేది బిందు మాధవి గారికి నచ్చకపోవడంతో ఆవిడ యాక్చువల్ గా రెడ్ ఇచ్చేశారు. ఓకే, నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటావు కదా, 1 acre లో ఎన్ని గుంటాస్ ఉంటాయని అడిగారు అభిజిత్ గారు. 10,000 అన్నారు. ఇంకా అక్కడే ఓకే అన్నట్టు అయిపోయింది. ఇంకా అక్కడే రెడ్ పడిపోయింది అభిజిత్ గారి దగ్గర కూడా. శాలిని షూ క్లీన్ చేస్తుంది కదా, తన్ని స్టేజ్ మీదకి రమ్మని అభిని కూర్చోమన్నారు అనమాట, రెస్ట్ తీసుకోమన్నారు. అంటే శ్రీముఖి చైర్ లో కూర్చోమన్నారు. అప్పుడు కూడా వెంటనే స్పాంటేనియస్ గా నవదీప్ గారు ఒక జోక్ వేశారు, తన స్టాండర్డ్స్ కి సరిపోతుందో లేదో నీ చైర్ అని. అంటే కొంచెం నెగిటివ్ ఫీల్ వచ్చింది వాళ్ళకి. సో తను వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. శాలిని వచ్చింది, షూస్ క్లీనింగ్ కోసం మాట్లాడారు. అభిజిత్ ఏం చేశారంటే శాలిని రంగని గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ ఇచ్చి చెప్పారు, నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, నువ్వు చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నావు అండ్ నీ స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి గ్రీన్ ఇచ్చి కొంచెం ఎమోషనల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి ఏ పని కూడా తక్కువ కాదు అని చెప్పి శాలిని వేసుకున్న షూని క్లీన్ చేశారనమాట. టిష్యూతో క్లీనప్ వైపప్ చేశారు అభిజిత్ గారు. అది కొంచెం నాకు ఓవర్ డ్రామాగా అనిపించింది. అంత అవసరం లేదు అక్కడ. ఆయన చెప్పేసి ఉండొచ్చు, నువ్వు ఏ పనినన్నా తక్కువగా చూడకూడదు, సో ఎప్పుడైనా సరే ఏ పనిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నట్టు, అంటే దేన్ని కూడా తక్కువ చేసి చూడకూడదు అన్నట్టు చెప్పుండొచ్చు. బట్ ఆయన
అభిజిత్ గారు వెళ్ళి షూ క్లీన్ చేయడం అంత మంచిగా అనిపించలేదు నాకు కూడా. యాక్చువల్ గా అభిజిత్ గారు ఆయన సీజన్ లో ఉన్నప్పుడు ఒక టాస్క్ వస్తుంది, సమ్ వీక్ 3 లోనో వీక్ 4 లోనో ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆయన మొత్తం డస్ట్ దుమ్ము మట్టి అదంతా ఏదో వేస్తూ ఉంటే నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బై ఇదంతా కాదు అని చెప్పి లేచిపోతారు ఆ టాస్క్ నుండి. అంటే ఓకే, బట్ అప్పుడు అట్లా ఇప్పుడేమో మళ్ళీ ఇలా చేశారు. బట్ ఓకే, ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ చేంజ్ అయి ఉండొచ్చు, పర్సెప్షన్ చేంజ్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళి ఆ షూ క్లీనప్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నాకైతే అది అనిపించింది. నవదీప్ గారు వచ్చి గ్రీన్ ఇచ్చేశారు, ఐఎమ్ ఆల్సో గివింగ్ గ్రీన్ అని చెప్పి ఇచ్చేసి ఫోన్ రిటర్న్ ఇచ్చేశారు. అప్పుడు తను, నాకు కూడా ఫోన్ రిటర్న్ ఇచ్చినప్పుడు అంత షాకింగ్ ఏమి నాకు అనిపించలేదు. అంటే తనకు తెలుసా స్మాష్ చేసిన ఫోన్ ఫేక్ అని, తనకు తెలుసా ఏంటి అనేది నాకు తెలియలేదు. బట్ ఓకే, నాకెందుకు ఆ ఫోన్ పగలగొట్టేది నాకెందుకో జెన్యున్ గా అనిపించలేదు. ఓకే, అక్కడతో అయిపోయింది. ఇంకా నాకెందుకు అంత జెన్యున్ గా అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి చేసుకుంటావా అంటే అభిజిత్ గారి గురించి చెప్పింది అనమాట శాలిని. నా ఇన్స్పిరేషన్, నేను ఓటు ఇచ్చిన తర్వాత చెప్తాను తన గురించి అని స్టార్టింగ్ లోనే చెప్పింది. సో అభిజిత్ గారు నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్, ఫిజికల్ గానే కాదు మెంటల్ ఎబిలిటీ అండ్ మెంటల్ స్ట్రాంగ్నెస్ తో కూడా షోని విన్ అవ్వచ్చు అని మీరు నిరూపించారు అని. సో అంత మంచిగా చెప్పినప్పుడు తన మీద ఇష్టం పడుతుంది అన్నట్టు తెలిసింది. బట్ అదంతా ఓకే, ఎవరికి వాళ్ళు ఫేవరెట్స్ ఉంటారు కదా. శ్రీముఖి వెంటనే పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఎవరు చేసుకోరండి అనింది. అండ్ అది కూడా ఓకే, ఒక ప్రోమో కట్ బాగా పడింది. బిందు మాధవి గారేమో ఓకే నేను అబ్బాయి తరపు అంటే, శ్రీముఖి ఏమో నేను అమ్మాయి తరపు అంటే, నవదీప్ గారు ఓకే నేను ముహూర్తాలు పెడతాను అంటే, వెంటనే శాలిని అంటే అన్నారు కానీ ఊహెంత బాగుందో అనింది. అంటే అది కూడా ఒక స్పాంటినిటీ. సో తనలో ఆ స్పాంటినిటీ ఫన్ టైమింగ్ కూడా ఉంది అక్కడ నాకు అనిపించింది. సో ఆల్ ఓకే, 2 గ్రీన్ అండ్ 1 రెడ్ వచ్చింది. తనైతే హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. అభి సాంగర్ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఓకే నువ్వు కోపంలో ఉంటే కోపాన్ని ఎలా కంట్రోల్ చేస్తావు అంటే యోగా చేస్తా అని చెప్పి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చేశాడు. బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అభిజిత్ గారు రెడ్ ఇచ్చేశారు. అండ్ బిందు మాధవి గారు నువ్వు లో స్టాండర్డ్స్ కోసం గర్ల్ ఫ్రెండ్ ని డంప్ చేసా అన్నట్టు చెప్పిందే నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆవిడ కూడా రెడ్ ఇచ్చేశారు. అండ్ దెన్ నవదీప్ గారు నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇట్స్ ఓకే అంటున్నాడు. తను ఇద్దరు రెడ్ ఇచ్చిన ఇట్స్ ఓకే అంటే ఓకే ఐఎమ్ హియర్ ఫర్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. అంటే వెంటనే నవదీప్ గారు ఓకే నువ్వు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వచ్చావు, బట్ ఎన్నో దాటుకుని ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఎమోషనల్ గా అండ్ చాలా వరకు కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరితో పోల్చుకుంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన నీకు ఇవ్వాలని నాకు లేదని ఆయన కూడా రెడీ చేశారు. సో 3 రెడ్ వచ్చాయి. సో కంప్లీట్ రిజెక్షన్, ఇంకా నెక్స్ట్ ఛాన్స్ కూడా లేదు. 3 రెడ్ కాబట్టి కంప్లీట్ రిజెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 3rd క్యాండిడేట్ సింగర్ ఝాన్సీ అని వచ్చింది. ఆ అమ్మాయి ఎక్స్పీరియన్స్ చూస్తేనే తెలుస్తుంది తన ఒక రైతుల కుటుంబం నుంచి వచ్చింది అని. ఎందుకంటే చక్కగా కండువా, ఆ కలర్ కూడా గ్రీన్ కలర్ డ్రెస్ అండ్ అలాగే పొలాల్లో పనిచేసే వాళ్ళు షర్ట్స్ వేసుకుంటారు లేడీస్ కూడా. సో ఆ షర్ట్ వేసుకోవడం, ఆ కండువా అండ్ ఆ గ్రీన్ కలర్ డ్రెస్ ఎక్స్పీరియన్స్ మాత్రం తనని తను ప్రొజెక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంది. అండ్ చాలా వరకు ట్రోల్స్ లో మీమ్స్ లో పల్లవి ప్రశాంత్ గారితో పోల్చడం అది ఇది అంటున్నారు. బట్ నాకు అనిపించలేదు. జస్ట్ అపీరియన్స్ అండ్ ఫార్మర్ రైతు అన్నంగానే కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ తన షోలో తన ఇంట్రొడక్షన్, తన మాట్లాడిన విధానం, తన ఫ్యామిలీ గురించి చెప్పింది అంతా చూసిన తర్వాత నిజంగా మట్టిలో మాణిక్యం అనిపించింది. నేను సూర్యాపేట నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చాను, నేను జానపద పాటలు పాడతాను. సో ఇలా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి నేను ఇలా జానపద పాటలు పాడి ఇలా చాలా మంది వరకు తెలిసింది. అండ్ అలాగే నేను 9th క్లాస్ నుండి ట్రాక్టర్ దున్నడం మొదలు పెట్టాను, అంటే ట్రాక్టర్ నడపడం మొదలు పెట్టా, పొలం దున్నడం నేర్చుకున్నా అని చెప్పింది. ఎంఎస్సి చేసింది ఆర్గానిక్ కెమిస్ట్రీ. యాక్చువల్ గా నేను కూడా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. జానపద అంటే పాటలు పాడుతూ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళ నాన్నకి పొలంలో హెల్ప్ చేస్తూ అండ్ అలాగే ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తూ అండ్ అలాగే తను పోలీస్ జాబ్ కూడా ప్రిపేర్ అవుతుందంట ఎస్ఐకి. సో ఇవన్నీ చాలా గ్రేట్. అది చాలా మల్టీ టాస్కింగ్. ఊరికే చేయడం కుదరదు అందరి వల్ల, అంత ఈజీ కాదు. సో నాకైతే బాగా అనిపించింది తన ఇంట్రో. మా ఇంట్లో మా అమ్మగారు నేను అండ్ మేము 3 ఆడపిల్లలేము. సో నేను లాస్ట్ అన్నమాట. సో నేను పుట్టినప్పుడు కూడా ఆడపిల్లే పుట్టిందని ఏడ్చారంట వాళ్ళ పేరెంట్స్ అని చెప్పింది. సో తను చిన్నప్పటి నుంచే బాగా ఓకే మా నాన్నగారు ఒక కొడుకు పుడితే నాకు ఎలా అండగా దండగా కొంచెం తోడుగా ఉండేవాడో అలా ఉండాలని నేనైతే అనుకున్నా. అందుకనే నేను చిన్నప్పటి నుంచి పొలం దున్నడం నేర్చుకోవడం, మా నాన్నగారికి హెల్ప్ చేయడం. నేను కూడా మగవాళ్ళతో తక్కువ కాదు, ఒక అబ్బాయి పుడితే మా నాన్నగారికి పొలంలో ఎలా హెల్ప్ చేస్తారో అలానే ఉండాలి అని చెప్పి తను 9th క్లాస్ నుంచి పొలం దున్నుతుందంట. చాలా చాలా పెద్ద విషయం అది. అండ్ తను
ప్రొజెక్ట్ చేసుకున్న విధానం బాగుంది. అంటే ఒరిజినల్ గా ఉన్నది ఉన్నట్టు జెన్యున్ గా చెప్పింది. ఏ సింపతి కార్డ్స్ వాడడానికో లేకపోతే కొంచెం ఓవర్ డ్రామాటిక్ గా ఏది చెప్పలేదు. స్టడీ కోసం మాట్లాడినప్పుడు ఇంటర్లో 926 వచ్చాయనింది, 92.6, చాలా చాలా హయ్యర్ మార్క్స్ అవి. సో నవదీప్ గారు ఓ వెరీ గుడ్ అన్నారు. బిగ్ బాస్ ఎందుకు అంటే, నేను పాటలు పాడడంలో నాకు సోషల్ మీడియాలో చాలా ఆదరణ వచ్చింది, ప్రజల దగ్గర నుంచి చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది, బట్ అవకాశాలు రాలేదు. సో బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. బిగ్ బాస్ లోకి వస్తే నాకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో నేను దానికోసమే బిగ్ బాస్ కి వచ్చాను అని చెప్పింది. రీజన్ కూడా కరెక్ట్ గా ఉంది. అది ఇది అని కాకుండా డైరెక్ట్ గా చెప్పేసింది, నేను పాటలు పాడతాను, నాకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది, బట్ అవకాశాలు లేవు. ఆ అవకాశాలు రావాలంటే మనకంటే ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి, బిగ్ బాస్ కంటే పెద్ద బిగ్గెస్ట్ రియాలిటీ ప్లాట్ఫామ్ ఏది ఉంటుంది అని చెప్పింది. నాకు కూడా చాలా బాగా అనిపించింది, జెన్యున్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ శ్రీముఖి గారు ఒక జానపద సాంగ్ పాడమన్నారు అండ్ పాట పాడింది. అండ్ నిజంగానే ఫోక్ జానపదం సాంగ్ చాలా బాగా పాడింది, తన వాయిస్ కి అది బాగుంది. శ్రీముఖి ఇదంతా విన్న తర్వాత మట్టిలో మాణిక్యం అనింది డైలాగు, ఓకే బాగుంది, ఆ డైలాగ్ కూడా సూటబుల్ అనిపించింది తనకి. అండ్ తర్వాత ఫార్మింగ్ కోసం చెప్పింది, రైతులు పడే కష్టాలు, వాళ్ళు ఎంత ఇష్టంగా పంట పండిస్తారో, కొన్నిసార్లు వర్షాలు పడకపోయినా, వర్షాలు ఎక్కువ పడినా, పంట నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయం అయితే చేయడం మానలేము అని తను చెప్పిన ఒక డైలాగు నిజంగానే అనిపించింది. నిజంగానే వాళ్ళు ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి వ్యవసాయం చేయడం మానేస్తే మనం ఏం తింటాం, మనం తినడానికి ఏం ఉండదు. సో తను చెప్పిన విధానం బాగుంది. అండ్ అలాగే ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కి రైతు ఫార్మింగ్ వెళ్ళడానికి చాలా మంది ఇదవుతున్నారు. సో ఆ రకంగా కూడా నేను ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా సరే ఫార్మింగ్ చెయ్యొచ్చు, చెయ్యాలి అని అది చాలా మంచి విషయం అని తను చెప్పింది. బాగుంది, తను చెప్పిన విధానం చాలా బాగుంది. ఒక టాస్క్ లాగా ఇచ్చారు, అంటే ఇప్పుడు శ్రీముఖి నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నారు, నువ్వు బెటర్ అంటే నువ్వు తనకంటే ఎందుకు బెటర్ అని చెప్పాలి. సో ఇది ఒక నామినేషన్ అని చెప్పారు. చెప్తే శ్రీముఖి మొదలు పెట్టినప్పుడు ఝాన్సీ గారు మీరు అని మాట్లాడారు, మీరెందుకు గ్రేట్ అనుకుంటున్నారు నాకన్నా, అంటే మీరెందుకు రావాలనుకుంటున్నారంటే నేను నీకన్నా బెస్ట్, నేను నీకన్నా గొప్ప అని చెప్పి శ్రీముఖి గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో తిను వెంటనే నువ్వు అనేది వచ్చింది. నువ్వెలా చెప్తావు నేను నీకన్నా బెటర్ కాదని, నాకు ఏదైనా టాస్క్ ఇస్తే అప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేయాలి నేను బెటరా కాదని, నువ్వెవరు చెప్పడానికి అన్నట్టు మాట్లాడింది. సో అక్కడ మీరు నుంచి నువ్వు రావడానికి కూడా మంచిగా పాయింట్ అవుట్ చేశారు నవదీప్ గారు. ఆ మీరు నుంచి నువ్వు వచ్చింది, ఇది కావాలి, ఇది బిగ్ బాస్ హౌస్ లో ఇది కావాలి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి డాన్స్ చేస్తావా, మరి బిగ్ బాస్ హౌస్ లో మార్నింగ్ లేవగానే డాన్స్ చేయాలి, డాన్స్ చేస్తావా అని అడిగితే కొంచెం చేస్తానని చెప్తే మంచి దారి చూడు దున్ను చూడు మామ పాట వేశారు, చేసింది. బిందుమాధవి గారు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ మంచి మాస్ స్టెప్స్ బాగున్నాయి. అంతా అయిపోయిన తర్వాత బిందుమాధవి గారు గ్రీన్ ఇచ్చేశారు. అండ్ అలాగే నవదీప్ గారు నీలాంటి కథలు చాలా వరకు బయటకు వెళ్ళాలి, ఇది కూడా ఒక ఇన్స్పిరేషనల్ అని చెప్పి ఆయన కూడా గ్రీన్ ఇచ్చారు. అండ్ అభిజిత్ గారు నువ్వు చాలా ఇన్స్పిరేషనల్ అండ్ నా ఫేవరెట్ వెహికల్ కూడా ట్రాక్టర్ అని చెప్పారు. అండ్ ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తారు ట్రాక్టర్ మీద ఉండి ఫొటోస్ అవి కూడా. సో చాలా మంచిగా ఉంది, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది, చాలా జెన్యున్ గా ఉంది, అన్ని విధాలుగా ఓకే. బట్ నేను డైరెక్ట్ గా నేను పంపించాలనుకోవట్లేదు, ఎందుకంటే ఏదో ఒకటి ల్యాక్ అంటే ఇంకా నీ దగ్గర నుంచి ఏదైనా చూడాలి, ఇంకొంచెం ఏదైనా బ్యాక్ తీసుకుంటుందా అన్నట్టు నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మాత్రమే రెడ్డిస్తున్నా. ఇది నువ్వు ఒక పాజిటివ్ నోట్ గా మాత్రం తీసుకో, నువ్వు నెక్స్ట్ రౌండ్ లో ఖచ్చితంగా ముందుకెళ్తావు, నేను అది అనుకుంటున్నాను, ఎందుకంటే నీకు టాలెంట్ ఉంది అండ్ ఆ జెన్యూనిటీ ఉంది అని చెప్పారు. అంత పాజిటివ్ గా పొగిడి రెడ్ ఇచ్చారు. నాకు కూడా ఓకే అనిపించింది. అంటే కంప్లీట్ గా గ్రీన్ ఇచ్చే కన్నా 2 గ్రీన్ ఇచ్చి ఒకటి హోల్డ్ లో పెడితే, అంటే తను ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, తను పెరిగిన విధానం ఇవన్నీ కూడా కొంచెం ఎమోషనల్ అయితే, అంటే ఇప్పుడు కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ చాలా వస్తాయి బిగ్ బాస్ లో. సో అప్పుడు తను దాన్ని ఎలా డీల్ చేస్తుంది అన్నది కూడా ఒక టాస్కే కదా. సో తను ఎమోషనల్ పర్సన్ ఏమో, ఆ ఎమోషనల్ కేటగిరీని దాటి ఉండగలదా లేదా అని చూడడానికే నాకు తెలిసి రెడ్డిచ్చారని అని అయితే అనిపించింది. అండ్ నేనైతే అలాగే అనుకున్నా. సో హోల్డ్ లో ఉంది, నాకు తెలిసి కంపల్సరిగా తను ఓకే అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పల్ బాలు గారు వచ్చారు. ఉప్పల్ బాలు గారు ఇంట్రో రావడమే చాలా బాగుంది. అండ్ జనరల్ గా వచ్చిన వాళ్ళందరూ తెలియకపోయినా ఉప్పల్ బాలు గారు మాత్రం తెలుసు, ఎందుకంటే ఆయన చేసే కొన్ని వీడియోస్ కామెడీగా క్రింజ్గా ఇట్లా ఎన్ని అనిపించినా ఆయన ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది, అందులో ఆయన చెప్పిన విషయాలు, అంటే తన ఫ్యామిలీ కోసం కేవలం తన అమ్మా నాన్నలకి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం నేను ఇట్లా వీడియో చేస్తున్నా అని తను చెప్పిన విధానం, నిజంగా తను తప్పేం చేయట్లేదు. తనకి ఎలా అయితే సంపాదించుకోగలరో అలా సంపాదించుకున్నారు, అది తను ఎంచుకున్న దారి.
సో అప్పుడు నేను తనకి రెస్పెక్ట్ పెరిగింది. అండ్ ఓకే, తను ఇంట్రో ఇచ్చారు, ఇంట్రో ఇచ్చిన తర్వాత ఎంటర్ అయ్యారు, షాక్ అయ్యారా అని ఇచ్చారు. రాగానే శ్రీముఖి ఉప్పల్ బాలు గారు బిగ్ ఫ్యాన్ అన్నారు. ఓకే, తను ఇచ్చిన ఆ గెస్చర్ చాలా బాగుంది. అంటే బాలు గారు తన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు. నేను డిఫరెంట్ గా వీడియోస్ చేస్తాను, వెరైటీగా వీడియోస్ చేస్తాను ఇలా. ఎందుకంటే నా రూమ్ రెంట్ ఉండేది, నేను పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో రూమ్ లో ఉంటున్నాను, నాకు తిండి కూడా ఉండేది కాదు. సో నేను ఆ ఫుడ్ కోసం రకరకాల వీడియోస్ చేస్తూ, రకరకాల కామెడీగా, ఫన్నీగా, క్రింజ్గా ఇలాంటి వీడియోస్ అన్ని చేసి పోస్ట్ చేస్తూ పెట్టాను. కేవలం మనీ కోసం, అంటే ఫ్యామిలీకి ఫుడ్ పెట్టడం కోసం, డబ్బుల కోసం నేను ఆ వీడియోస్ అయితే చేస్తూ ఇలా ఇదైతే అయ్యాను అని చెప్పారు. వెంటనే నవదీప్ గారు మీరు చేసేవన్నీ వెక్కిలి వీడియోసే కదా అన్నారు. కొంచెం ఓవర్గానే అనిపించింది నాకు. వెక్కిలి వీడియోసే కదా అంటే సోషల్ మీడియాలో ఎవరు చేయరండి క్రింజ్ వీడియోస్. చాలా మంది అసలు క్రింజ్ వీడియోస్ చేసిన వాళ్ళే చాలా వరకు ఫేమస్ అయ్యారు. నాకైతే అలానే అనిపిస్తుంది. అంటే ఎవరో ఒకరి ప్రొఫైల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక క్రింజ్, ఆ క్రింజ్ అనేది రకరకాల విధానాల్లో ఉంటది. ఆయన ఎంచుకున్న రూట్ ఏంటంటే కొంచెం లేడీ గెటప్ లాగా వేసి కామెడీగా, ఫన్నీగా చేశారు. అండ్ అలాగే ఉప్పల్ బాలు గారు చెప్పారు. సో నేను స్టార్టింగ్ కొంచెం వల్గర్ గా క్రింజ్ గా చేశాను. తర్వాత అది తప్పనిపించి మా ఫ్యామిలీలో చాలా మంది రిలేటివ్స్ కూడా దూరం పెట్టారు, ఫంక్షన్స్ కూడా రావద్దన్నారు. సో ఇదంతా అయిన తర్వాత నేను ఆ వల్గర్ గా చేయడం మానేసి కొంచెం పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేనైతే చేంజ్ చేసుకున్నాను అని చెప్పారు. తను జెన్యున్ గా చెప్పారు. తన లైఫ్ లో తను ఎక్స్పీరియన్స్ చేసింది తను జెన్యున్ గా చెప్పారు. బట్ నాకు ఎందుకు నవదీప్ గారు కొంచెం అంటే రెస్పెక్ట్ అందరికంటే కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది ఉప్పల్ బాలు గారి కంటే. తను నవదీప్ గారు మాట్లాడిన విధానం, ఆయన కూర్చున్న పోస్చరు, అండ్ ఆయన వెంటనే రిటర్న్ లో ఇచ్చిన కౌంటర్ మాటలు కొన్ని అంత ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే కొంచెం ఎక్కువగానే హర్ట్ చేశారు. ఆ హర్ట్ అయిన విధానం ఉప్పల్ బాలు గారి ఆ ఫేస్ లో కనిపించింది. అంత చేయాల్సిన అవసరం లేదు అనిపించింది నాకైతే. కొంచెం డోస్ ఎక్కువ పెట్టారు అని అనిపించింది నవదీప్ గారు మెయిన్ గా. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖి గారు అడిగారు, మీ బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తున్నారు, మనీ కోసమా, ఫేమ్ కోసమా, లేకపోతే దేనికోసం అంటే, బాలు గారు నిజంగా ఆయన ఎందుకు వచ్చారో రీజన్ చెప్పారు. నా ఫ్యాన్స్ చాలా మంది బిగ్ బాస్ షోకి వెళ్ళాలి అంటున్నారు. సో నేను కూడా ఉప్పల్ బాలు అంటే షాక్ అయ్యారా ఇలా అని చెప్పి ఇలా అనుకోకుండా, నేనంటే ఏంటో చూడాలి, సో నేనంటే ఏంటో తెలియాలి అని చెప్పేసి వెళ్తున్నా అని చెప్పంగానే వెంటనే నవదీప్ గారు ఓకే, మీ ఇమేజ్ మీరు చేంజ్ చేసుకోవడం కోసం వెళ్తున్నారు. ఫస్ట్ ఫ్యాన్స్ అనగానే నిజంగానే మీకు ఫ్యాన్స్ ఉన్నారా, ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని నేను అనుకుంటున్నాను అన్నారు. దానికి కొంచెం మళ్ళీ వెంటనే నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది. అరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నవదీప్ గారు, కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంటే ఓన్లీ ఈ పర్టికులర్ పర్సన్స్ కి ఫ్యాన్స్ ఉండాలి అని లేదు. ప్రతి ఒక్క రకమైన సెలబ్రిటీ అవనివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో అవనివ్వండి, లేకపోతే ఏ ఇండస్ట్రీ అనే కాదు, ఎందులోనైనా సరే కొంతమందికి కొన్ని ఫ్యాన్ బేసెస్ ఉంటాయి. అంటే కొంతమందికి కొన్ని రకాలుగా కొంతమంది నచ్చుతారు. సో ఆయన చేసే ఆ క్రింజ్ వీడియోస్, ఆ కామెడీ, ఆ ఫన్ కొంతమందికి నచ్చుండొచ్చు, వాళ్ళు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. సో నిజంగానే మీకు ఫ్యాన్స్ ఉన్నారా, మీకు ఫ్యాన్స్ ఉన్నా ఇదా అన్నట్టు మాట్లాడేసరికి అయితే నిజంగా చాలా అవమానించారు అనిపించింది. సో అంత చేయకుండా ఉండాల్సింది అని అయితే అనిపించింది. వెంటనే బిందు గారు మీరు ట్రాన్స్ అని అడిగారు. ఆ క్వశ్చన్ అడగడంలో ఓకే అడిగారు, ఎందుకంటే తను ఇప్పుడు తన ప్రొఫైల్ వీడియోస్ చూస్తే చీర కట్టుకొని చేయడం, ఇట్లా లేడీ గెటప్స్ ఇట్లా చేయడం వల్ల ఆవిడ అడిగారు. అండ్ దానికి బాలుగారు వెంటనే కాదు అని చెప్పారు. అది ఓకే, ఆవిడ అడగడం ఆయన చెప్పడం ఓకే, అక్కడతో మంచిగా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆవిడ ట్రాన్స్ అని అడగగానే ఆ బాలు గారు కాదు అని చెప్పేలోపు కాదు అనగానే వెంటనే నవదీప్ గారు కానీ అలా యాక్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పడం కూడా ఓకే. ఇప్పుడు ఎంతమంది లేడీ గెటప్స్ తో యాక్ట్ చేయట్లేదండి, ఎన్ని షోస్ లో చేయట్లేదు, ఎన్ని ఈవెంట్స్ లో చేయట్లేదు, అబ్బాయిలు లేడీ గెటప్స్ వేసుకొని వాళ్ళ ఫన్ అలా జనరేట్ అవుతుంది. జనాలు ఆడియన్స్ అనే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఫుడ్ పెట్టుకోవడం కోసం ఆయన ఆ రూట్ ఎంచుకున్నారు. ఆయన ఏం తప్పులు చేయలేదు కదా. ఒక మంచి చిన్నగా ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించడం కోసం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కోసం ఆయన లేడీ గెటప్స్ వేసుకొని ఆ ఫన్నీ కామెడీ ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఇంత అవమానించడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిజంగానే నాకు కొంచెం చూస్తున్నప్పుడు అరే ఎందుకు ఇలా అంటున్నారు అని అయితే అనిపించింది. పరీక్షకి వచ్చావు కదా, సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, లాస్ట్ అగ్ని పరీక్ష చూసావా అంటే చూసానంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అడిగారు.
నవదీప్ గారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సభ్య సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చారా? లేదు కదా, అందరూ ఇవ్వలేదు కదా. కొంతమంది నుంచి కొంతమంది కొన్ని ఇన్స్పైర్ అవుతారు. ఏమో ఒకవేళ హౌస్ లోపలికి వెళితే ఇప్పటిదాకా బయట వీడియోస్ లో క్రింజ్ గా ఎట్లా చూసిన ఉప్పల బాలు గారు నిజంగా తను ఏంటో, తను ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, తన బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుండొచ్చు కదా. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చామంటే పంపించిన వాళ్ళందరూ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు కాదు కదా. అండ్ అలాగే పంపించిన వాళ్ళందరూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు కాదు, పంపించిన తర్వాత కూడా ఏదో ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. సో ఆ క్వశ్చన్ కూడా నాకు రాంగ్ అనిపించింది. నవదీప్ గారు రెడ్ ఇచ్చేశారు అండ్ బిన్ మాధవ్ గారు కూడా రెడ్ ఇచ్చేశారు. అభిజిత్ గారు నాకు మీరు చెప్పిందంతా చాలా జెన్యున్ గా అనిపించింది, బట్ నేనైతే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించలేను, ఐఎమ్ సారీ అని చెప్పి రెడ్ ఇచ్చారు. అక్కడ అభిజిత్ గారు మళ్ళీ రైజ్ అయ్యారు. అంటే ఆయనకు కూడా అనిపించింది చెప్పింది జెన్యున్ గా ఉంది, బట్ షోకి ఎందుకో కరెక్ట్ కాదనుకున్నారు. ఓకే, అది ఆయన జడ్జిమెంట్ ఆయన ఇచ్చారు, బట్ ఆయన చెప్పింది ఉంది కదా మీరు జెన్యున్ గా మాట్లాడారనిపించింది అని. సో అది బాగా అనిపించింది. 3 రెడ్లు ఇచ్చిన తర్వాత కూడా బాలు గారు రియాక్ట్ అయ్యాన విధానం, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, నేను వదలను బిగ్ బాస్ ని, నేను ఎలాగైనా సరే మళ్ళీ ట్రై చేస్తాను, బిగ్ బాస్ 11, 12, 15 వరకు అయినా సరే ట్రై చేస్తాను, అండ్ అలాగే జిమ్ కి వెళ్ళి 6 ప్యాక్ కూడా చేసుకుంటాను అని చెప్పడంతో అంటే ఆయన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను మళ్ళీ ట్రై చేస్తా, ఇప్పుడు రిజెక్ట్ అయితే ఏంటి నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన జిమ్ బాడీ అనగానే అక్కడ కూడా నవదీప్ గారు ఓకే అది చేసుకో బాగుంటుంది అని చెప్పి అనడం కొంచెం ఓకే. నాకెందుకో కొంచెం ఉప్పల్ బాలు గారి విషయంలో నవదీప్ గారు కొంచెం ఓవర్ అయ్యారని అనిపించింది. అంత హార్ష్ గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ 5th కంటెస్టెంట్ గా అంజలి అనే అమ్మాయి వచ్చింది. అండ్ చాలా చిన్న పిల్ల, 19 years old, BBA స్టూడెంట్, బట్ నేను ఎంటర్ప్రీనర్ అండ్ ట్రిబుల్ ఆర్, రియల్ రా, రిలేటబుల్, ఇట్లా కొన్ని స్క్రిప్ట్ రాసుకొని వచ్చినట్టు అనిపించింది. మనకి టెలికాస్ట్ చేసినంత వరకు ఏం లేదు, మనకి టెలికాస్ట్ అయినంత వరకు ఓకే రిజెక్షన్ చేయడానికి అన్నట్టే ఉన్నారు. అంటే అంత పాజిటివ్స్ ఇచ్చేలాగా అంతగా ఏది క్లిక్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా రిజెక్షన్స్ అయిన వాళ్ళని ఒకేసారి చూపించారనమాట. అంజలి అని అండ్ అర్జున్ ఆర్య అని అండ్ అలాగే నెక్స్ట్ శ్రీవాణి అని ఒక అమ్మాయి వచ్చింది, లంగావని వేసుకొని చూడడానికి చాలా క్యూట్ గా అందంగా ఉంది, ఉంటదేమో అనుకున్నా, బట్ తను క్యూట్, నేను క్యూట్, మీరు క్యూట్ హెల్ప్ చేసుకోవాలి అని క్యూట్ గా మాట్లాడింది బిందు మాధవి గారితో. ఆ క్యూట్ కాస్త క్రింజ్ గా అనిపించింది. సో అందరూ రెడ్ ఇచ్చేశారు. అండ్ అలాగే డాన్స్ చేయమన్నారు ఆ అమ్మాయిని, శ్రీవాణి అనే అమ్మాయిని డాన్స్ చేయమంటే, నువ్వు మంచిగా డాన్స్ చేస్తే నవదీప్ గారితో ఒక డాన్స్ ఉంటుంది నీకు అని చెప్తే తన డాన్స్ కూడా కొంచెం అటు ఇటుగా చేసింది, అంటే అంత మంచిగా కూడా ఏం లేదు. సో ఓకే 3 రెడ్లు అయితే రిజెక్షన్. సో వీళ్ళు ముగ్గురు కూడా మధ్యలో జస్ట్ రిజెక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిడేట్ గా డెబోరా అనే అమ్మాయి వచ్చింది, హైదరాబాద్ అంట. అండ్ తను చెప్పింది కూడా తను రావడమే చాలా మోడర్న్ గా చాలా స్టైలిష్ గా వచ్చింది అనమాట. అండ్ అలాగే లవ్ టు టేక్ రిస్క్స్ అని చెప్పింది. అండ్ బిగ్ బాస్ ఎందుకు అంటే బిగ్ బాస్ కి వెళ్ళడానికి తెలివి ఉండాలి, లుక్స్ ఉండాలి అని చెప్పంగానే బిందు మాధవి గారు లుక్స్ ఉండాలా అన్నారు. తను బ్లాంక్ అయింది, కొద్దిసేపు బ్లాంక్ అయిన తర్వాత నవదీప్ గారు వెంటనే వెళ్ళి టిష్యూస్ ఇవ్వడం మొదలు పెట్టారు. తన గురించి చెప్తూ ఉన్నప్పుడే అవి ఎందుకు ఇస్తున్నారో తెలుసా అంటే నా మేకప్ రిమూవ్ చేసుకోమని అని తనే చెప్పింది. లుక్స్ అంటే రిమూవ్ చేసుకోమని ఇచ్చారు అంటే ఓకే లుక్స్ అన్నావు కదా, లుక్స్ చూసి బిగ్ బాస్ హౌస్ లో ఓట్స్ వేస్తాను అనుకుంటున్నావా అని అడిగారు బిందు మాధవి గారు. వెంటనే నవదీప్ గారు లుక్స్ ఆ ప్రెజెంటేషన్ అంటే ఆ ప్రెజెంటేషన్ అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే ఒక స్టాండ్ లేకుండా క్వశ్చన్ అడిగిన తర్వాత చేంజ్ చేసుకోవడం అనేది అయితే జరిగింది. అండ్ అలాగే నేను ఇంకా ఇవ్వాల్సిన ఇంట్రో పూర్తి అవ్వలేదు అని చెప్పగానే సరే అయితే ఇవ్వంటే నేను తన గురించి తను చెప్పింది, తన అచీవ్మెంట్స్, నేను 15+ years గా మోడలింగ్ లో ఉన్నా అండ్ పాన్స్ ఫెమినా మిస్ ఇండియాలో 2nd runner up అని అండ్ అలాగే యాక్టర్ గా 6+ years ఎక్స్పీరియన్స్ ఉందని, ఇంకొక షోలో కూడా పార్టిసిపేట్ చేశా అని చెప్పి తన గురించి తను చెప్పింది. అంతా ఓకే, ఆల్ అండ్ గుడ్. అండ్ తనకి ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, బిగ్ బాస్ హౌస్ లో నిన్ను బ్యాక్ స్టాప్ చేశారు, బ్యాక్ స్టాప్ చేసిన వాళ్ళిద్దరిని నువ్వు నామినేట్ చేయాలి, మా నలుగురిలో ఎవరినైనా చేయొచ్చు అంటే తను అది చాలా జోవియల్ గా తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. అంటే సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించలేదు. యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చిన సిచ్యువేషన్ చాలా మంచిది. తను అక్కడ మంచిగా కరెక్ట్ గా గట్టిగా మాట్లాడుంటే కొంచెం అంటే ఇంప్రెషన్ అనేది ఉండేది. బట్ తను అంత స్ట్రాంగ్ గా ఏం తీసుకోలేదు. ఎవరిని చేస్తావు నామినేట్ అంటే బిందు మాధవి గారిని, శ్రీముఖి గారిని అనింది. బట్ శ్రీముఖి గారిని ఓకే నామినేట్ చేయండి అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అన్ని కరెక్ట్ గానే అడిగారు, నిజంగా మంచిగా అడిగారు, కానీ నేను ఆన్సర్ చేయలేకపోయాను అని చెప్పింది. అంటే కరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగినందుకు తప్ప అయితే దానికి నామినేట్ చేస్తావా అని. సో
అక్కడే మొత్తం ఉల్టా అయిపోయింది అనమాట. తను యాక్చువల్ గా సిచ్యువేషన్ మంచిగా యూజ్ చేసుకోవాల్సింది. బిందు మాధవి గారు ఓకే నీకు షో ఫార్మాట్ అది అంతా ఏం తెలిసినట్టు నాకు అనిపించట్లేదు అని చెప్పేసి రెడ్ ఇచ్చేశారు. మాధవి గారు బ్యాకప్ అంటే తను వైప్ చేస్తుంది మేకప్. బిందు మాధవి గారు మేకప్ తో ఉన్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ మేకప్ రిమూవ్ చేశాక కనిపించట్లేదు నాకు అని కూడా అన్నారు. కొంచెం చూడడానికి కూడా అలానే అనిపించింది. మేకప్ రిమూవ్ చేశాక తను చాలాసేపటి వరకు బ్లాంక్ ఉంది అండ్ వాళ్ళ సిచ్యువేషన్ ఇచ్చినా కూడా తనని హ్యాండిల్ చేయలేకపోయింది. యాక్చువల్ గా అసలు తన సిచ్యువేషన్ చెయ్యలేదు. ఒక నామినేషన్ ప్రాసెస్ బ్యాక్ స్టెప్ చేసిన ఇద్దరిని చెయ్యాలి అంటే తను ఇంకా బ్లాంక్ గా ఒక అట్లా ఉండిపోయింది అనమాట. సో రెడ్ ఇచ్చేశారు. నవదీప్ గారు కూడా రెడ్ ఇచ్చేశారు అండ్ అభిజిత్ గారు కూడా రెడ్ ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రన్నింగ్ రాజా అని వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అంట రన్నింగ్ వీడియోస్ చేస్తూ. నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. కర్నూలు నుంచి వచ్చారంట. మిడిల్ ఏజ్డ్ అతను అండ్ ఓకే రాగానే కొంచెం కామెడీగా ఫన్ గా రన్ చేస్తూ చెప్పు అంటే చెప్పారు. అండ్ దెన్ స్ట్రైట్ గా అతను శ్రీముఖి యాంకరింగ్ పొజిషన్ తీసుకున్నారు అనమాట. అంటే అలా యాక్టింగ్ చేశారు. సో యాక్టింగ్ చేసేటప్పుడు ఓకే తను చేశారు, యాక్టింగ్ చేస్తున్నారు అంతా ఓకే. బట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆ మధ్యలో శ్రీముఖి గారు సీరియస్ అయ్యారు. నిజంగా సీరియస్ అయ్యారు అనిపించింది. ఆవిడ నిజంగా యాక్ట్ చేస్తున్నారని అయితే అనిపించదు, చూసిన వాళ్ళకి నిజంగా సీరియస్ అయ్యారని అనిపించింది. బట్ ఆవిడ చేస్తున్నది యాక్టింగే, కానీ ఆవిడ కొంచెం ఓవర్ గా సీరియస్ అయ్యారు అనిపించింది. దగ్గరికి వస్తే టచ్ చేస్తే చెంప పగలగొడతా అని డైలాగ్ వేశారు అతను దగ్గరికి వచ్చి చెప్పబోతుంటే. అండ్ సో అదంతా యాంకరింగ్ లాగా చేయడం, పాపాయమ్మ అనడం మేకప్ కోసం, ఇదంతా కూడా యాక్టింగే. బట్ శ్రీముఖి గారు కొంచెం ఓవర్ గా సీరియస్ అయ్యారు అనిపించింది. ఆయన నిజంగానే అది యాక్టింగ్ అని అనుకోలేదు, సీరియస్ అనుకుని ఆయన కూడా నిజంగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ టాలెంట్ ఇప్పుడు చూసి నేను సెలెక్ట్ చేయాలా అన్నట్టు కూడా మాట్లాడారు. యాక్చువల్లీ ఆయనకి ఇంకా వేరే క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్స్ ఇవ్వడం కానీ ఇలా ఏం జరగలేదు. ఒక టాస్క్ ఇవ్వడం ఇట్లా ఏమి, ఆ యాంకరింగ్ చేయడమే టాస్క్. బట్ అందులో శ్రీముఖి గారు కొంచెం సీరియస్ అయ్యారు. అది యాక్టింగ్ అని అనిపించలేదు, నిజంగానే సీరియస్ అయ్యారు అనిపించింది. కొంచెం ఓవర్ గానే చేశారు అనిపించింది శ్రీముఖి గారు యాక్టింగ్. అక్కడ నిజంగా అన్నట్టు అనిపించింది, యాక్టింగ్ అన్నట్టు అనిపించలేదు. సో రెడ్ ఇచ్చేశారు ఆయన. ఓకే కొంచెం ఏడుస్తూ వెళ్ళిపోయారు. ముగ్గురు రెడ్ ఇచ్చేశారు, రిజెక్టెడ్, కంప్లీట్ రిజెక్షన్. డెబోరా కూడా కంప్లీట్ రిజెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ రెడ్డి, ఒక హ్యాండ్సమ్ హంక్ లాగా ఒక మంచి అబ్బాయి వచ్చాడు. రావడంతోనే తెలిసింది మంచి ఫిజిక్ బాడీ మెయింటైన్ చేస్తూ మంచి జిమ్ బాడీ ఉన్న అబ్బాయి. సో రాగానే ఆటోమేటిక్ గా మదనపల్లి నుంచి వచ్చాను అని చెప్పంగానే బిందు మాధవి నేను కూడా మదనపల్లి అని చెప్పంగానే అంటే సేమ్ ఊరు కదా మీది మదనపల్లి మాది మదనపల్లి అనుకున్నారు. అండ్ దెన్ తన గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. నేను ఆన్లైన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అలాగే ఎంటర్ప్రీనర్ అండ్ జిమ్ ఇన్స్ట్రక్టర్ అని ఇట్లా చెప్పారు. అండ్ నా స్టడీస్ విషయానికి వస్తే నేను 12th లో 990 మార్క్స్ అని చెప్తే ఆ 10 మార్క్స్ ఎందుకు తీశారు అని అడిగారు నవదీప్ గారు. అంటే వెంటనే ఆ మిథిలేష్ అనే అబ్బాయి గ్రామర్ లో అంటే లాంగ్వేజెస్ లో తీసేస్తారు అని చెప్పారు. అంటే నిజంగానే నిజం అది. ఎంత బాగా చదివినా కంప్లీట్ మార్క్స్ రావాల్సి వచ్చిన దగ్గర కూడా లాంగ్వేజెస్ లో తీసేస్తారు ఇంటర్లో, అది కామనే. నేను బ్యాడ్మింటన్ లో స్టేట్ లెవెల్ ఆడాను అని చెప్పాడు. సో అన్ని రకాలుగా ఒక మంచి స్టడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చూడడానికి బాగున్నాడు అండ్ మాట్లాడే విధానం బాగుంది. అండ్ నెక్స్ట్ నేను కార్పొరేట్ జాబ్ కూడా చేశాను, కానీ నేను హ్యాపీగా అనిపించలేదు నాకు. అండ్ దెన్ నాకు యాక్టర్ అవ్వాలనిపించింది. సో అండ్ అలాగే తను ఇంకొక మెయిన్ అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం ఒకటి చెప్పాడు అంటే నేను ఒబెసిటీతో ఉన్నా, సో ఇలా ఉంటే నువ్వు యాక్టింగ్ ఏం వెళ్ళగలవు అని అందరూ అనకూడదు అని తనే ఇంత మంచిగా హెల్దీగా టర్న్ చేసుకున్నది కూడా జిమ్ డైలీ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఉన్నా అని చెప్పంగానే నవదీప్ గారు వెంటనే ఓకే మరి బాడీ చూపించి ఇప్పుడు అంటే ఎస్ ఐఎమ్ వెయిటింగ్ అంటే నాకు తెలుసు నువ్వు అందుకే అన్నారు నవదీప్ గారు. ఓకే తను షర్ట్ రిమూవ్ చేసి మంచిగా షోకేస్ చేసుకున్నారు తన బాడీని, మంచిగా అనిపించింది. శ్రీముఖి నువ్వు హ్యాపీయా అన్నారు నవదీప్. అక్కడ ఒక చిన్న జోక్. ఓకే పుషప్స్ చెయ్యాలి అన్నారు. జనరల్ గా తెలిసింది మనకి అగ్నిపరీక్ష 1లో కూడా డిమాన్ పవన్ మన ఫేవరెట్ డిమాన్ పవన్ గారు కూడా జిమ్ బాడీ చూపించడం, తన జిమ్నాస్టిక్స్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. సో తను కూడా పుషప్స్ చేస్తాను వెయిట్స్ కావాలి అంటే నవదీప్ గారు వచ్చి వెయిట్స్ పెట్టారు. 40 kgs వెయిట్ పెట్టారు, అయినా కూడా తను పుషప్ చేశాడు. చాలా స్ట్రాంగ్ అనమాట. ఎంత నీలో నీకు నచ్చింది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డిజం అండ్ అలాగే పర్ఫెక్షనిజం అని చెప్పాడు. అది ఓకే అనిపించింది. నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు అంటే నేను నా ట్రూ సెల్ఫ్ గా ఉంటాను అండ్ అలాగే ఫిజికల్ గా అండ్ అలాగే నేను ఫిజికల్ గా మెంటల్ గా
అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళగలను, టాస్క్స్ ఆడగలను అని నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు నీకు ఏదైనా ఒక విషయంలో కోపం వస్తే ఎలా అరుస్తావు, ఒకసారి అరిచి చూపించు అని అడిగారు శ్రీముఖి. తను వెంటనే ఏదో పిచ్చి పిచ్చిగా అరిచేసి పెద్ద పెద్దగా అరిచేసి ఇలా చేయకుండా ఒక సిచ్యువేషన్ అనేది ఉంటేనే నాకు అప్పుడు ఆ కోపం అనేది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఇట్లా ఊరికే అరువు అంటే అది అవ్వదు. ఒక సిచ్యువేషనల్ యాంగర్ అయితే ఉంది నాకు, బట్ జనరల్ గా అయితే నేను కోప్పడను. బట్ సిచ్యువేషనల్ యాంగర్ వస్తే మాత్రం నా స్టాండ్ నేను తీసుకుంటా అని చెప్పారు. అండ్ అలాగే కొంచెం అభిజిత్ గారిలా అంటే కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ ఏదన్నా తను రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా గట్టిగా రియాక్ట్ అవుతా అన్నట్టు చెప్పారు. సో ఒక టాస్క్ ఇచ్చారనమాట జడ్జెస్. ఇప్పుడు శ్రీముఖి సంచాలక్, తను సంచాలక్ గా రాంగ్ గా, శ్రీముఖి సంచాలక్, తను సంచాలక్ గా రాంగ్ గా ఆడినా కూడా ఒక ఇద్దరిని తన వైపు ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసింది. సో నువ్వు తనతో ఎలా డిబేట్ చేసుకుంటావు, నువ్వు చాలా బాగా ఆడావు కానీ నీకు సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చింది విన్నింగ్, శ్రీముఖి సంచాలక్ ఎలా ఇస్తావు ఆర్గ్యుమెంట్ చేయమంటే చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి శ్రీముఖి యాజ్ యూజువల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు, అద్దరగొడుతుంది. సో ఆటోమేటిక్ గా తను స్టార్ట్ చేసింది ఆర్గ్యుమెంట్. స్టార్ట్ చేస్తే తిను నువ్వు ఇంత పర్ఫెక్ట్ గా బాగా ఆడి నాకు ఇవ్వకుండా వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు అని అడిగాడు ఫస్ట్ మీరు అని. అడిగితే నేను సంచాలక్ నా ఇష్టం అనింది. వెంటనే సంచాలక్ అయితే మీరు న్యూట్రల్ గా ఉండాలి, మీరు ఇలా మీరు కరెక్ట్ గా ఉండాలి, ఏది కరెక్ట్ ఉందో దాని వైపు ఉండాలి, లేదు వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి నా బ్యాచ్ కాబట్టి నేను ఇచ్చుకున్నా అని చెప్తే చాలా గట్టిగా మాట్లాడాడు. నేను ఊరుకోను, నువ్వు ఇప్పుడు ఇందులో న్యాయం చేసే వరకు, ఇందులో జస్టిస్ వచ్చే వరకు నేనైతే అసలు ఊరుకోనంటే ఏం చేస్తావు అని అడిగితే నామినేట్ చేస్తావు, ఏం చేస్తావు అని అడిగితే నేనైతే అసలు ఇక్కడ నుంచి కదలను, నేను నామినేట్ చేసే తీరుతాను, ఎలాగైనా సరే నిన్ను నామినేట్ చేస్తాను, దీన్ని నువ్వు ఎలాగైనా సరే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు హ్యాండిల్ చేయాల్సిందే, నువ్వు చేసిన తప్పును నువ్వు సరిదిద్దుకోవాల్సిందే, నువ్వు సంచాలక్గా రాంగ్ స్టెప్ తీసుకున్నావు, దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాల్సిందే అని చాలా గట్టిగా, అంటే పిచ్చి పిచ్చిగా కాదు, చాలా కరెక్ట్ పాయింట్స్ తో వాదించాడు. నాకు కూడా అబ్బా సూపర్ గా వాదించాడు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే గట్టిగానే వాదిస్తాడు అబ్బాయి అనిపించింది. బాగానే వాదించాడు, అంత బాగుంది. బిందు గారు క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు నీకు ఒక 30 seconds ఇస్తాను, నువ్వు ఇప్పుడు ఒక వైరల్ అవ్వాలి, ఒక 30 seconds అంతే, ఆ 30 seconds లో నువ్వు వైరల్ అయ్యేలాగా ఏం చేస్తావు, ఏదైనా ఒక వీడియో లాగా అట్లా ఏదైనా ఏం చేస్తావు అంటే వెంటనే హలో గైస్, నేను ఇప్పుడే అగ్ని పరీక్ష సీజన్ 2కి వచ్చాను బిగ్ బాస్ 10 కోసం, అండ్ నాకు 3 గ్రీన్ వచ్చాయి, నాకు ఓట్ చేసి సపోర్ట్ చేయండి అని చెప్పాడు. అంటే అప్పటికి ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు, బట్ తను అది చెప్పాడు. సో చెప్పగానే చాలా క్లెవర్ బాయ్ అనిపించారు నాకు కూడా, అబ్బో చాలా తెలివిగానే బిహేవ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అనిపించింది. నవదీప్ గారు చాలా బాగుంది, అన్ని రకాలుగా అన్ని విధాలుగా యు ఆర్ ఫిట్ ఫర్ ద హౌస్ అని చెప్పి గ్రీన్ ఇచ్చేశారు. అండ్ అభిజిత్ గారు వచ్చేసి నువ్వు చాలా కామ్ గా సెటిల్డ్ గా మెంటల్ బ్యాలెన్స్డ్ గా ఉన్నావు అని చెప్పి నవదీప్ గారితో నువ్వు ఎంత పైకి ఎత్తిచ్చావు ఇంత కదా అని చెప్పి ఆయన చైర్ ఎక్కి పైకి ఎత్తిచ్చారు గ్రీన్. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది, బాగా అనిపించింది. అంటే అభిజిత్ గారు అన్నారు, నీలో నన్ను నేను కొంచెం చూసుకుంటున్నా, కామ్ అండ్ కంపోజ్డ్, బట్ ఏదైనా సిచ్యువేషన్ వస్తే నువ్వు రియాక్ట్ అయ్యే విధానం ఇదంతా కూడా అంటే వెంటనే మీరు జడ్జ్మెంట్ ఇచ్చే వరకు చెప్పకూడదు అనుకున్నా, బట్ నా ఫేవరెట్ అభిజిత్ గారు అని చెప్పి సేమ్ సీజన్ 4 లో మీరు ఆడిన విధానం చాలా చాలా బాగుంది అని అన్ని చెప్పారు. బిందు మాధవి గారు యాక్చువల్ గా నేను గ్రీన్ ఇద్దామని అనుకుంటున్నా అంటే వెంటనే ఏముంది నచ్చకపోవడానికి, వాట్ ఈస్ దేర్ టు నాట్ లైక్ అన్నారు అభిజిత్ గారు. 3 గ్రీన్ అయితే ఇచ్చేశారు. సో డైరెక్ట్ టాప్ 15 అంతా ఓకే అబ్బాయి బిగ్ బాస్ హౌస్ కి ఫిట్ అంత బాగుంది. బట్ నాకెందుకు హోల్డ్ లో ఉంచాల్సింది అనిపించింది. అంటే హోల్డ్ లో ఉంచాల్సింది 2 గ్రీన్ 1 రెడ్ ఇచ్చుంటే మేబీ నెక్స్ట్ రౌండ్ లో తను ఇంకేమైనా సిచ్యువేషన్స్ ఇంకేమైనా టాస్క్స్ ఇస్తే తను ఎలా ఆడతాడు ఏంటి, తను నిజంగా ఎమోషనల్ బ్యాలెన్స్డా కాదా అని చెక్ చేయాల్సింది అనిపించింది. 3 గ్రీన్ ఇవ్వడం ఓకే కాదనిపించింది. నాకు తెలిసి హోల్డ్ లో పెట్టుండొచ్చు. ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని గారిని హోల్డ్ లో పెట్టారు. అలాగే ఝాన్సీ సింగర్, అదే రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు మిథిలేష్ అబ్బాయికి కంప్లీట్ 3 గ్రీన్స్ ఇచ్చారు, డైరెక్ట్ టాప్ 15. బాగా జరిగింది, అన్ని రకాలుగా ఓకే. బట్ ఉప్పల్ బాలు గారి విషయంలో నవదీప్ గారు కొంచెం ఓవర్ గానే రియాక్ట్ అయ్యారనిపించింది. అంత అవమానించాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. అండ్ అలాగే రన్నింగ్ రాజా గారి విషయంలో శ్రీముఖి గారు అంత సీరియస్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అదొక్కటి. జనరల్ గా నార్మల్ గా కూడా చెప్పి పంపించేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే 2కి హోల్డ్ ఇచ్చారు అండ్ ఒకరికి కంప్లీట్ గ్రీన్, మిథిలేష్ అనే అబ్బాయి, మిథిలేష్ రెడ్డి. సో ఇదైతే సీజన్ 2 ఎపిసోడ్ 1 రివ్యూ.
నాలా బిగ్ బాస్ షోతో పాటు బిగ్ బాస్ రివ్యూస్ ని కూడా చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ ని ఫాలో అవ్వండి. నాలా బిగ్ బాస్ షోతో పాటు బిగ్ బాస్ రివ్యూస్ ని కూడా చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ ని ఫాలో అవ్వండి. నా పేరు సంతోషి. నాకు కూడా చాలా మంది లాగే బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. అండ్ నేను ఆదిరెడ్డి గారి ఫ్యాన్ ని. ఖచ్చితంగా బిగ్ బాస్ రివ్యూ ఇష్టపడే వాళ్ళందరికీ ఫస్ట్ ఫేవరెట్ ఆయనే ఉంటారు, అందులో డౌటే లేదు. ఆయన చెప్పేవన్నీ చాలా బాగుంటాయి. జెన్యున్ గా అతని ఒపీనియన్ అతను చెప్తారు. సో ఎవరికి ఫేవరబుల్ గా ఉన్నట్టు నాకు ఇప్పటివరకు అయితే అనిపించలేదు. సిచ్యువేషనల్, ఆయన దేనికి ఫేవరబుల్ అంటే సిచ్యువేషనల్ ఫేవరబుల్. బిగ్ బాస్ హౌస్ లో ఎపిసోడ్స్ అవనివ్వండి, టాస్క్స్ అవనివ్వండి, అగ్ని పరీక్ష షో ఏదైనా కానీ ఆ సిచ్యువేషనల్ బట్టి, ఆ పర్టిక్యులర్ జరిగిన విషయాన్ని బట్టి ఆయన ఒక ఫేవరబుల్ ఒపీనియన్ తీసుకుంటారు తప్ప ఆయన ఏ పర్సన్స్ కి పర్సనల్ గా ఫేవరబుల్ గా అయితే ఎప్పుడు చెప్పలేదు. అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. పాజిటివ్ తో పాటు నెగిటివ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ పిఆర్ అదా, నాకేం అవన్నీ అనిపించలేదు. సో నాకు కూడా బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం చాలా చాలా ఇష్టం. సో ఈ వీడియోస్ తో మీ అందరికీ నచ్చుతానని అనుకుంటున్నాను. నా రివ్యూస్ నచ్చితే, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు నా బిగ్ బాస్ రివ్యూస్ అయితే చూడండి, మర్చిపోకండి. బాయ్.